కాకుండా అలా కాకుండా మనకి తెలుసున్నప్పుడు మనం ఏం చేస్తాం, కరెక్ట్ రూట్లో వెళ్ళి మహానుభావులు మనం చెప్పిన విషయాలు విని మనం కరెక్ట్ రూట్లో వెళ్ళి ఆ సమయాన్ని సద్వినియోగంగా చేసుకుంటాం, అంటే వేస్ట్ కానివ్వకుండా చేసుకోవడం జరుగుద్ది. సో ఆ విధంగా మనం చేసుకోవడం వలన మనకి ఆ రూట్ అన్నది చక్కగా ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే నేను చెప్పడం వల్ల, మంచి మాట చెప్పడం వల్ల వేల మందికి చేరొచ్చు, లక్షల మందికి చేరొచ్చు, లేకపోతే అందులో 100 మందికి చేరొచ్చు. ఒకళ్ళిద్దరికి విన్నా వాళ్ళు కూడా ఆ మార్గంలోకి వస్తారని ఒక ఆశ ఉంటుంది. సో ఒకళ్ళు వచ్చినా కూడా అది నాకు ఆనందంగానే అనిపిస్తుంది. సో అందుకోసం మనం ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవడం జరుగుద్ది. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, మనకి మంచి జరుగుద్ది, అందరికీ మంచి జరుగుద్ది. ఆ విధంగానే ఇవన్నీ అనుభూతితోటి మనకు వచ్చే విషయాలు. సో మధ్యలో జస్ట్ చెప్పడంలో మళ్ళీ ఇది కొంచెం గ్యాప్ వచ్చింది. సో అదేవిధంగా క్వాంటం శరీరం అని చెప్పాను కదా, ప్రాణశక్తితో కూడి ఉన్న ఈ శరీరం మానవ శరీరం